అదే అంటే ఇప్పుడు బాబా బాబా మీతో మాట్లాడతాడు కాబట్టి మీరు మాక్సిమం మీ ప్రాబ్లమ్స్ కాకుండా బయట వాళ్ళ ప్రాబ్లమ్స్ కూడా అడిగి చెప్తున్నారు. అంతేకాకుండా ఇప్పుడు జరుగుతున్న ఈ సిచ్యువేషన్లు ఈ సిచ్యువేషన్ లో ఏంటి అసలు కలియుగంలో ఏం జరగబోతుంది ఏమన్నా మీరు చెప్పగలరా? ఇగో కలియుగంలో ఏం జరగబోతుందంటే ఒకటిరా, ఇప్పుడు కలియుగంలో అందరికీ తెలుసు, అంటే ఇది తప్పు, ఇది చెయ్యొద్దు అని తెలుసు, కానీ చేస్తారు. ఇది తప్పు అని తెలిసి కూడా చేస్తారు మనిషి. అదే మరి ఇప్పుడే ఎవరు చూడట్లేరు అని మనం అని చేస్తారు. కానీ పైన ఒకడు ఉన్నాడు కదా, మళ్ళీ అది కూడా తెలుసు వాళ్ళకి, ఇక్కడ ఎవరు లేరు, ఎవరు చూడట్లేదు, కానీ పైన దేవుడు ఉంటాడు, ఆయన చూస్తాడు, మనం చెయ్యొద్దు అని ఊరుకోరు, చేస్తారు. ఎందుకు? అది వాళ్ళ అవసరం, అది వాళ్ళ అవసరము. అదే అంటున్నా, ఎందుకంటే ఇప్పుడు చాలా అనర్థాలు కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా మన తెలంగాణ రాష్ట్రంలో చెప్పుకోవాలంటే చాలా అనర్థాలు జరుగుతున్నాయి. గుళ్ళ విధ్వంసాలు జరుగుతున్నాయి, అమ్మాయిల పట్ల చిన్న చిన్న పిల్లల పట్ల కూడా అత్యాచారాలు జరుగుతున్నాయి, చాలా చూస్తున్నాం. అంటే ఇలాంటివి జరిగే వాటి మీద అంటే ఇంకా ఏదన్నా జరగబోతుంది అని బాబా మీతో ఎప్పుడైనా ఏమైనా చెప్పారు? నేను ఎప్పుడు అడగను బాబా ఇదని కాదు, నా దాకా ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తుందంటే నన్ను వెళ్ళనియడు. అంటే నాకు ముందు రోజే చెప్పేస్తాడు. ముందు రోజు నాకు ఒక ఇన్నర్ వాయిస్ ఒకసారి మీరు ట్రై చేయండి. అంటే ఒకటి ఏంటంటే చెప్పనారా, అడగొచ్చు, అదేం లేదు, బాబాని అడగచ్చు. మనకంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు, మంచి మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా పండితులు ఉన్నారు, మనం ఎంత అని అనుకోవచ్చు. కానీ ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం అడిగామనుకో బాబాని, బాబా చెప్తుండొచ్చు. కాకపోతే ఏంటంటే ఇది కలియుగం, ఇవన్నీ జరగాల్సిందే, జరుగుతాయి. కరెక్టే. ఇప్పుడు ఒకటి ఉందిరా, నేను ఇప్పుడు స్టూడియోకి వచ్చాను, నేను రావాలంటే రావచ్చు, వద్దనుకుంటే వద్దు. కానీ అది ఇప్పుడు బాబా ఆజ్ఞతోటి వచ్చాను. ఇది 3 times నాకు పోస్ట్ పోన్ అయింది. ఇది ఆంధ్రప్రభలో ఇస్తానన్నారు, రెడీ అయ్యాము, ఆగిపోయాను, మళ్ళీ రెడీ అయ్యాను, ఆగిపోయాను. ఇది 3 times అసలు మీ ఛానల్కి వచ్చాను. అడుగుతున్నానంటే జరిగేది ఉంది, జరుగుతుంది ఖచ్చితంగా, కాదనట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు ఇలా ఉండబోతుంది, ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇలా జరగబోతుంది అని ఒకవేళ తెలిస్తే ఎంతో కొంత అది గనక తెలిస్తే బాబాను ఒకవేళ బాబా ఏంటి అని గనక నేను అడిగితే, అయితే నేను ఒకటి ఎందుకు నేను ఇలాంటి ప్రపంచం గురించి వీళ్ళ గురించి ఎక్కువ దాని గురించి నేను ఎందుకు అడగనంటే, అంటే నా స్వార్థం ఇది. నేను కష్టాల్లో ఉన్నప్పుడు నాకు ఎవ్వరు ఏం చేయలే, నాకు దేవుడు ఆ బాబా తండ్రి వచ్చాడు, ఆ నాయన నాకు వచ్చి చేశాడు, నాది నేను చూసుకుంటే. ఇప్పుడు ప్రపంచంలో అందరు ఎవరిది వాళ్ళే చూసుకుంటున్నారు. అట్లానే అన్ని కాదు, కొంతమంది ఉంటే అది భరించలేను. చిన్న పిల్లలకి హెల్త్ విషయస్ ఉన్న బాబా నువ్వు అయితే అది చెయ్యాలి, నువ్వు ఎట్లనైనా నాకు వాళ్ళకి ఇచ్చేయాలంటే మాత్రం డెఫినెట్ గా బాబాది. నాకు మళ్ళీ ఫోన్ కూడా వచ్చేది, అరే నేను వాళ్ళకి ఫోన్ చేసి నీకు లేదురా బాబా తగ్గిస్తానన్నాడు, బాబా చూసుకుంటాడు, మీరు బాబాకు దండం పెట్టుకోండి. ఉంటది. ఎందుకు అడిగాను ఇవన్నీ అంటే కూడా ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రంలో గుళ్ళ విధ్వంసాలు జరిగినప్పుడు కూడా ఒక అఘోరి ప్రత్యక్షమైన తెలంగాణ రాష్ట్రంలో. మరి తనకు అన్ని తెలుసు, నన్ను అందుకే ఇక్కడికి పంపించాడు దేవుడు అని చెప్పేసి కూడా కొంచెం కొన్ని రోజుల వరకు పెద్ద హంగామా, ఎందుకంటే సనాతన ధర్మాన్ని కాపాడడానికి వచ్చాను అని చెప్పేసి అన్నారు. అంటే కొన్ని ఇలాంటివి బయటకు వస్తున్నాయి కాబట్టి మరి బాబా కూడా ఏమన్నా సనాతన ధర్మాన్ని కాపాడడానికి మీకేమన్నా చెప్పుంటారా అని నేను అడుగుతా. అమ్మ ఒకటి చెప్పనా, ఇప్పుడు సనాతన ధర్మాన్ని కాపాడడానికి నేను వచ్చాను, నన్ను దేవుడు పంపించాడు, నేను చేస్తాను. నేను కూడా తన వీడియోస్ చాలా చూసా. వేములవాడలో నేను వెళ్ళి దర్గాని నేను కూలగొడతాను, నేను తీసేస్తానని చాలా ఫైటింగ్ అన్ని చేసింది నేను కూడా చూసాను. ఒకటమ్మా, ఇప్పుడు అసలు అది ఆమె ఆయన అన్నది మనకు అనవసరం, సరే మనం కూడా అఘోరిని అనుకుందాం, ఆమె టాపిక్ కాబట్టి. ఇప్పుడు ఆమె ఒక్కతే పోరాడితే ఈ కలియుగంలో అన్ని కలియుగం వదిలేసి తెలంగాణలో అవుతుందా? ఆమె ఒక్కటి పోరాడితే అవుతుందా? ఎంతమంది పండితులు లేరు, ఎంతమంది పీఠాధిపతులు లేరు, వాళ్ళందరూ కలిస్తేనో ఒకవేళ ఈ ముస్లిమ్స్ హిందూ అన్ని డివైడ్ చేయడం కోసం ఏదో వీళ్ళు ఒక కంకణం కట్టుకొని చేయాలనుకుంటే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారు. ఈయన ఎవరు చేయడానికి? ఈయన వచ్చి చేస్తానడానికి అసలు అతను మాట్లాడే విధానం ఏమైనా కరెక్ట్ ఉందా? అసలు వేస్ట్ టాపిక్. అంటే నా విషయంలో నాకైతే ఆయన ఫస్ట్ ఎప్పుడైతే ఇలా తిరుగుతున్నాడని చూపించినప్పుడే నేను షాకు. బాబా ఏంది నిజంగా అఘోరీనా ఇలా వస్తారంటే ఫేక్. నేను అడిగాను ఫేక్. నేను ఇది నీకు కావాలంటే ఫోన్ కూడా చేసి మా ఫ్రెండ్స్ కి చెప్తాను. చాలా మంది ఇట్లా అంటే అది ఫస్ట్ ఎప్పుడైతే ఆయన ఎంట్రీ ఇచ్చి తిరిగి యూట్యూబ్ లో వచ్చిందో అప్పటి నుంచే అది ఫేక్ అని నేను చెప్తానే ఉన్నా.
అది కాదు, అస్సలే కాదు, ఆయన కాదు. అదేదో పబ్లిసిటీ కోసమనో లేకపోతే ఏదో దేనికోసమో ఎవరు అనుకుంటే నెట్టడము. ఈ మన హిందూ ముస్లిమ్స్ మంచిగా ఉన్నాం, ఇప్పుడిప్పుడే కొంచెం కరోనా దయ వల్ల మనుషుల విలువలు తెలిసి వచ్చినాయి. మళ్ళీ ఇది వచ్చి కొత్త స్విచ్లు పెట్టి వీళ్ళకి వాళ్ళకి గొడవలు రేపడం. ఇంకొక విషయం మేడం ఏంటంటే, ఇప్పుడు చాలా మంది కూడా మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తారు, ఎందుకంటే మీరు బాబాతో మాట్లాడుతున్నారు, బాబా మీతో మాట్లాడతారు అని తెలుస్తుంది కాబట్టి. చాలా మంది అడిగే ఉంటారు తెలిసి. అంటే బాబా గురించి, బాబా శక్తుల గురించి, బాబా మహిమల గురించి మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారు? అసలు బాబా మహిమలు శక్తులని మనము కొనియాడలేము. అసలు ఆయన ఒక సముద్రం. అదే చెప్పాలనుకుంటున్నారా మీరు? ఇప్పుడు ఒకటమ్మా, ఎవరి గురించి మనకు అనవసరం. మనకు ఒక కష్టం వచ్చింది, మీ ఇంటి దైవం ఉంటాడు, మీకు నచ్చిన దైవం ఉంటే ఎవరైనా ఉండని, కానీ ఒక్కసారి మీరు ఆయన దగ్గరికి ఒక్కసారి వెళ్ళి బాబా టెంపుల్ కి వెళ్ళకున్నా సరే ఇంట్లో ఉండి బాబా ఫలానామ చెప్పింది, మాకు కష్టం వచ్చింది, మాకు కష్టాన్ని మీరు నిజంగా మీరు తీరుస్తారా, తీర్చు తండ్రి అని ఒక్కసారి వాళ్ళ ఇంట్లోనే దండం పెట్టుకొని వాళ్ళకి అది అవ్వకపో తప్పకుండా. అంతెందుకన్నా, నేను అడ్వకేట్ దగ్గర జాబ్ చేసేదాన్ని. అయితే నాకు నా సీటు మనకి క్యాబ్ ఉంటుంది మన దాంట్లో, నేను చిన్న ఫోటో పెట్టుకొని అక్కడ పువ్వులు పెట్టుకుంటా. మా సార్ దగ్గరకు వచ్చిన వాళ్ళందరికీ ఆ ఫోటో కనబడుతుంది. అందరు నన్ను సాయిబాబా భక్తురాలు, నేను భక్తురాలని కాదు, నేను ఆయన మనమరాలని అని చెప్తా. నాకు అట్లా ఇష్టం. అట్లా అన్న మా తాత అవును బాబా బాబా అంట. నాకు భక్తురాలంటే నాకు ఇష్టం ఉండదు. నాకు అదేందో తెలియదు, నాకు భక్తురాలని అనాలంటే నాకు అసలు నేను భక్తురాలని కానని చెప్తా. ఒకటి అడుగుతాను మిమ్మల్ని, అంటే రాబోయే 2025లో ఏమన్నా అద్భుతం జరగబోతుందని కనుక ఎప్పుడైనా మీతో బాబా చెప్పాడు? లేదు నాన్న, అలాంటివి నేను ఏమీ లేవు. మనం ఎందుకు అట్లాంటి అద్భుతం జరగబోతుంది ప్రపంచంలో ఇది జరగబోతుందని నాకు వాటి గురించి ఏమీ లేదు. నేనేందంటే ఇప్పుడు ఎవరైనా ప్రెగ్నెన్సీ వాళ్ళు ఉన్నారనుకో, బాబా అమ్మకి అబ్బాయి అమ్మాయా అనగానే నాకు ఇది ఇక్కడ చూపిస్తాడు. అక్కడ అమ్మాయి అబ్బాయి చెప్పేస్తా, నేను చెప్పేస్తా. నాకు కనబడుతుంది మొహం ఎలా సెటిల్ అవ్వబోతున్నారు, ఎలా సెటిల్ అవ్వడం కాదు, అడుగుతుంటే వాళ్ళు ఇప్పుడు వాళ్ళు ఎవరికైనా వాళ్ళు ఏ బాధలో ఉన్నారు కూడా వీళ్ళ ఫేస్ ఏంది బాబా వీళ్ళు ఏదో పాపం కష్టాలలో ఉన్నారు కదా, దీంట్లో ఉన్నారు అని చెప్తాడు. అది ఉంది. అంటే మీ ఎదురుగా ఎవరైనా ఉన్నారు అంటే, ఏదన్నా సమస్యల్లో ఉన్నారంటే కూడా మీకు అనిపిస్తుంది? నాకు అనిపిస్తుంది, నేను చెప్తాను కూడా అమ్మ. కొంతమందికి నమ్మరు కదా చాలా మంది, కానీ నమ్మపోను. అరే నువ్వు బాబాకి చేయరా, నువ్వు ఒక్కసారి చేసుకొని బాగుంటది అని నేను చెప్తాను. నాకు తెలుస్తుంది కొన్ని తెలిసి. మా కెమెరామెన్ ఉన్నాడు, ఆ పిల్లోడికి లైఫ్ ఎలా సెటిల్ అవుతుంది చెప్పడం బాగుంటది అంటారా? పిల్లోడి లైఫ్ ఎలా ఉంటదంటే ఆయనకి ఇప్పుడు ఒకటి మనం చెప్పే దాని మీద ఆయనకి ఇంట్రెస్ట్ ఉండాలి కదా ఫస్ట్. వాళ్ళు చెప్పేది మనం ఏంటి వినేది అన్నట్టు ఫేస్ పెట్టుకుంటే మనం ఏం చెప్పలేము అంతే. ఆయనకి లేదు ఇంట్రెస్ట్ గా, అరే నిజమా ఎట్లుంటది అని ఆయన ఒక కుతూహలంగా ఉంటే ఆయన ఫేస్ నాకు చెప్పేసి ఇక్కడ బాబా చూపిస్తాడు. ఆయన ఫేస్ లేదు సరే, ఆ బాబుని పక్కన పెడదాము. ఇప్పుడు ఒకటి, నేను అడ్వకేట్ ఆఫీస్ లో జాబ్ చేశానని చెప్పాను కదా, మా సారు ఆయన ఢిల్లీలో హైకోర్టు ఉంటది కదా, ఒక ఫైల్ రేపు మార్నింగ్ 8 o'clock ఫైల్ తీసుకుని వెళ్ళిపోవాలరా. ఈ రోజు ఏం చేశాడు, నిలమై ఫైల్ ని దాంట్లో డ్రాయర్ లో పెట్టుకుని మార్నింగ్ నువ్వు తొందరగా వచ్చి, నువ్వు అసలు మన ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటది, నువ్వు ఫైల్ పట్టుకొచ్చి నువ్వు కింద ఉండు, నేను కార్లో వెళ్ళిపోతా, ఫైల్ తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పాడు. చెప్పి ఆయన ఈవినింగ్ వెళ్ళిపోయారు. నేను ఆ ఫైల్ ఏం చేశాను, నాది టేబుల్ ఉంటుంది అందులో పెట్టేసుకుని లాక్ చేసుకున్న ఆఫీస్కి అంతా నేనే లాస్ట్కి అందరూ వెళ్ళిపోయాక లాక్ చేసుకుని ఇంటికి వస్తా. లాక్ చేసుకొని వచ్చాను, నా కీస్ పోయినాయి. ఏది ఏ ఫైల్ అయితే నేను పెట్టానో దాని చిన్న ఉంటాయి కదా, ఆ కీ పోయింది అని నాకు తెలీదు. ఏ రోజు బుధవారం, నెక్స్ట్ డే గురువారం పూజ అంటే నేను తొందరగా ఎర్లీగా వెళ్ళాలి కదా అని చెప్పి తొందర పూజ చేసుకున్నా. మళ్ళీ నా ఇంటికి కీ లాక్ చేసుకునేసరికి ఇందులో కీ కనబడట్లేదు. అయ్యో కీ కనబడట్లేదు, ఇప్పుడు నేను సార్కి ఇవ్వాలి కదా, ఎట్లా అని చెప్పి ఇల్లంతా వెతుకుతున్నా. టైం అయిపోతుంది ఇక్కడ. వామ్మో ఇది తాళం ఎక్కడ పోయిందో, పోయింది. ఇంక ఇప్పుడు నేను ఇక్కడ వెతుక్కుంటుంటే సార్కి ఫ్లైట్ మిస్ అవుతుంది కదా, ఆయన ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి ఫైల్ తీసుకొని. ఏదైతే అయింది అది 14,000 రా, ఏది టేబుల్ గ్లాస్ది. ఇంకేమైతుంది దాన్ని పగలగొట్టేసేస్తా, నా శాలరీలోనైనా కట్ చేసుకోండి సార్ అని చెప్తా. ఫస్ట్ ఆయనకైతే ఫైల్ అప్ప చెప్తా అని చెప్పి నేను ఇట్లా దిగాలుగా నడుచుకుంటూ వస్తున్నా. ఒక ముసలాయన
వచ్చి ఇట్లా ఎదురుగా నేను ఇట్లా నడుచుకుంటూ వస్తున్నా, నా ఎదురుగా వచ్చాడు. వచ్చి జేబులో నుంచి ఇట్లా తీసి అమ్మ ఇగో తాళం పోయింది కదా అని తాళం ఇచ్చాడు. ఇచ్చాడు తాళం, ముసలాయన తాళం. గురువారం రోజే మార్నింగ్ 8, 8:15 ఏమైతుంది. తాళం తీసుకొని నాకు తాళం దొరికిందన్న. మీ దగ్గర బాబా అంటే మీ దగ్గర కూడా మీ జీవితంలో బాబా ఎలా ఎలా ఉన్నాడు అనేది, ఎలా ఉండబోతుండ అనేది మా కళ్ళకి కట్టినట్టు చూడండి మేడం. అది నేను తీసుకొని ఏమన్నాను, అరే తాత నీకు తాళం ఎక్కడ దొరికింది అన్నా. అని నీకు తాళం కావాలా ఆన్సర్ కావాలన్నాడు. అమ్మా ఇట్లా అన్నాను. లేడు ఇంక అక్కడ. ఆ తాళం తీసుకొని గబగబా పైకి వెళ్ళి లాక్ తీసి ఫైల్ పట్టుకొని వచ్చి ఇలా నిలబడి అలా కార్ వచ్చింది. సార్కి ఇచ్చేసాను. సార్ వెళ్ళిపోయాడు. ఇమ్మీడియట్లీ పైకి వెళ్ళిపోయినా, మళ్ళీ లాక్ చేసుకున్నా. నెక్స్ట్ డే ఇంకా నేను షిరిడీకి వెళ్ళిపోయి నా జుట్టు ఉన్నది అప్పుడు చాలా పొడవు. ఇప్పుడు దీనికి ఊడిపోయింది కానీ పొడవు చాలా. నేను ఇంకా నా జుట్టు బాబాకి ఇచ్చేసి వస్తా అని చెప్పి ఇమ్మీడియట్లీ లకడి కప్పులు వెళ్ళి, అప్పుడు బస్సులోకి వెళ్ళేదాన్ని బాగా. బస్సులోకి ట్రావెల్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ అది తెలుసా గురు పౌర్ణమి నెక్స్ట్ డే మనకి టికెట్లు అవైలబుల్ లేవు, సీట్లు ఏమీ లేవు. ఒక 10-15 తిరిగా ఎక్కడ కూడా లేవండి, అన్ని ఫుల్ అన్నారు. ఇంకెట్లా బాబా రేపు నేను ఎట్టి పరిస్థితులు రేపు నేను ఈ టైంకి నాకు తాళం ఏ టైంకి దొరికిందో ఆ టైంలో నీ దగ్గర ఉండాలి, నాకేమన్నా చేయి, నాకు ఒక టికెట్ ఎట్లన్నా చేయమని చెప్పి సరే అని ఎవరైనా క్యాన్సిల్ చేసుకుంటే నాకు ఇవ్వండి అని కొందరికి నా నెంబర్ ఇచ్చి వచ్చా. అసలు సగం దూరం వచ్చాను లేదు. ఒక అతను ఫోన్ చేశాడు, ఒక సీట్ ఉంది మేడం కానీ జెంట్స్ పక్కన ఉంది, వాళ్ళు ఎవరు క్యాన్సిల్ అయింది, మరి మీరు వెళ్తారన్నారు. ఆ జెంట్సే కానీ ఎవడైనా కానీ నేను వెళ్ళడం నాకు ఇంపార్టెంట్ అని అనుకున్నా. అది ఇంకా వెళ్ళిపోయాను. నెక్స్ట్ డే వెళ్ళిపోయాను, బస్సు ఎక్కాను, కూర్చున్నాను. ఇక అనుకుంటున్నా బాబా గీడెవడో నా పక్కన కూర్చుంటే నేను ఎట్లా కూర్చోాలా బాబా. నైట్ మనకు లైట్లు ఆఫ్ చేస్తారు కదరా, బస్సు నిద్ర ఎవరి మీద ఒకరు పడే ఛాన్సెస్ ఉంటది. ఎట్లా బాబా నేను అని ఇలా చూసారు. ఒక బాబు ఒక పెద్ద ఆవిడ ముందు కూర్చున్నారు. అరే వీళ్ళు ఎవరో కూర్చున్నారు కదా అని అక్కడికి వెళ్ళి ఆ బాబుని అడిగాను, నాన్న అంకుల్ ఎవరో నాకు తెలియదు, నాకు అక్కడ సీట్ వచ్చింది, నేను అమ్మమ్మ పక్కన కూర్చుంటాను నాన్న, నువ్వు అక్కడ వెళ్ళి కూర్చుంటావు అంటే ఓకే ఆంటీ అన్నాడు. మీరు అనుకునేవన్నీ ఆ రోజు ఇంకా వెళ్ళిపోయాను. నా జుట్టు బాబాకి ఇచ్చాను. మళ్ళీ వాళ్ళు అక్కడ షాప్ లోనే తీస్తారు, అక్కడ కొంచెం ఇచ్చి బాబాకి టచ్ చేసి గోదావరిలో ఏమని చెప్తారు, ఆయనకి ఇస్తే టచ్ చేసి ఇస్తాడు. ఇచ్చి వచ్చాను. మళ్ళీ ఈవినింగ్ ఎమ్మటే బస్కి వచ్చాను. తెల్లారేసరికి మళ్ళీ ఇక్కడ ఉన్నాను. ఆఫీస్కి వచ్చాను. ఆఫీస్ లో అందరు షాక్ ఈ గుండు చూసి. లాస్ట్ గా ఒక ర్యాపిడ్ క్వశ్చన్ లాగా ఒక 3 అడుగుతాను, మీరు సింపుల్ గా ఒక్కటే వర్డ్ లో చెప్పేయాలి. చెప్పండి, అడగండి. అంటే మీ ఉద్దేశంలో ఏమనుకుంటున్నారని, తెలంగాణ రాష్ట్ర పరిపాలన ఎలా ఉండబోతుంది? ఇంకా ఇప్పుడు నెక్స్ట్ కేసీఆర్ సూపర్, ఆయనకి ఇంకా డోకనే లేదు. క్లారిటీ వచ్చింది. లేదు ఆయననే. నేను లైఫ్ లో సొంత ఇల్లు కొనాలి అనుకుంటున్నా హైదరాబాద్ లో, నెరవేరుతారా? అమ్మ కంపల్సరీ, ఒక మంచి కోరిక కదరా, ఎందుకు అవ్వదు చెప్పు. అవుతుంది, డెఫినెట్ గా అవుతుంది. నీ గృహప్రవేశానికి నన్ను పిలు, ఖచ్చితంగా. చెప్తున్నా కదా, నా కోరిక నెరవేరిందంటే ఫస్ట్ మీరే. చెప్తున్నాను కదా, ఏదో ఒకటి మీ ఇప్పుడు ఒకటి అన్నావు కదా హస్బెండ్ది అని, ఆ విషయ పరంగానైనా ఇల్లు పరంగానైనా నన్ను పిలుస్తావు. నేనే ఫస్ట్ గృహప్రవేశం నేనే అడుగు పెడతాను. చూడండి తెలుసా, నేను బాబా వచ్చినట్టే, నేను కాదు. నా కోరిక నెరవేరితే ఫస్ట్ మీరే. బాబా వచ్చినట్లే చెప్తున్నా కదా. సూపర్ ఉంటది. అదే నేను ఏదో అనుకుంటే ఏదో వచ్చానంటే అది ఇప్పుడు మనం ఒకటి తలిస్తే దైవం ఆయన ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడ తీసుకెళ్తాడు. ఒకటి చెప్పనా, బాబా మనం ఒక మాట బాబాకి చెప్పి మనం లేసామంటే ఇంక మనం పాలల్లో పోయినట్టే. అంతే. ఈ విషయంలోనైతే ఎవరికి అడిగినా నేను ఇదే చెప్తా. అంటే నీకు జరిగినాయి మాకు జరగలేదు కదా, మేము ఎట్లా నమ్మాలి అంటే అది మీ విశ్వాసం మీద మీకు నమ్మకం, బాబా మీద విశ్వాసం ఉండాలి, మీరు నమ్ముకోవాలి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.